ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మిడిహట్టి వద్ద బహిరంగ చర్చకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు. హరీష్ సవాల్ను స్వీకరిస్తున్నానంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ చర్చకు బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అటు కోనప్పను, ఇటు హరీష్ను హౌస్ అరెస్ట్ చేశారు. చెప్పండి, రేవంటి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. తుమ్మిడిహేటి విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను తుమ్మిడిహేటి గ్రామానికి వస్తా. కోనేరు కోనప్ప గారు, మీ కాగితాలు మీరు పట్టుకొని రండి, నా కాగితాలు నేను పట్టుకొని వస్తా. అసలు తుమ్మిడిహేటి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చకు సిద్ధమా అనేది ఒకసారి అడుగుతున్నా. నిజంగా మీరు మీ మాట కట్టుబడి ఉంటే, మీకు చీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే, అసలు మీరు ఆంధ్రోడే అయితే తప్పకుండా తుమ్మిడిహేటికి రావాలి. బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు కూడా తుమ్మిడిహేటి దగ్గర రండి. అప్పుడు మీరు మునగాడో కాదో రేపు తేల్చుకోవాలి. మన నోటికాడి ముద్ద, మన తలాపురం వారుతున్న నీళ్లు, కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణకు పోతా ఉంటే, హైదరాబాద్కు పోతా ఉంటే, గజ్వేల్కి పోతా ఉంటే, సిద్దిపేటకు పోతా ఉంటే, సిరిసిల్లకు పోతా ఉంటే ఎన్నడూ మాట మాత్రం కూడా మాట్లాడలేదు. మీరు ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టొద్దని లేదు, చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను. ప్రాణహిత చేవెళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్ట్ కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు. ఎవరన్నా క్లియర్గా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది. మా దగ్గర వీడియో ఉంది. మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక, ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తారు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతా ఉన్నారు ఇవాళ. రేవంటి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావాలని సమాధానం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు చెప్పండి, రేవంటి అరెస్ట్ చేయాల్సి ప్రాజెక్ట్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మిడిహెట్టు వద్ద బహిరంగ చర్చకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు. హరీష్ సవాల్ను స్వీకరిస్తున్నానంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ చర్చకు బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అటు కోనప్పను, ఇటు హరీష్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, చెప్పండి పూర్తి వివరాలు. ప్రాజెక్ట్